మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో రేస్ ఆఫ్ మెర్సీ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మీరు ఇచ్చే ఆదరణను బట్టి అభిమానాన్ని బట్టి ఈరోజు దేవుడిచ్చిన ప్రత్యక్షతను చెర నుండి విడుదల అనే విషయం మీద లేఖనాన్ని మీతో పంచుకోబోతున్నాను. మనందరి ఆత్మల క్షేమం కోసం ఈ వాక్యం ఫలింపచేయాలని దేవుడు కృప చూపాలని ఆశిస్తూ ఉన్నాను. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో సెలవీయబడినటువంటి మాట ఏంటంటే, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను అని రాయబడింది. నోవాహు జలప్రలయము ఆదికాండం 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండం ప్రకారం మనం చూసినట్లయితే మనుషులకు నోవాహు అనే ఒక ప్రవక్త సువార్త ప్రకటించినట్టుగా కనపడుతుంది. అయితే ఆత్మీయ పరిపాటిలో మనం దాన్ని అధ్యయనం పేతురు గారు రాసినట్టుగా చూసినట్లయితే నోవాహు జలప్రలయంలో కంటికి మనిషిగా కనపడుతున్నాడు, కానీ దేవుని కంటికి అయితే వారి ఆత్మలు. మానవుల కంటికి మనిషి, దేవుని కంటికి అయితే ఆత్మలు. దేవుడు ఆత్మ కనుక దేవుని స్వరూపంలో చేయబడిన నరులు కూడా ఆత్మలే కనుక వీళ్ళు ఆత్మలు అని దేవుని దృష్టిలో. అయితే చెరలో ఉన్న ఆత్మ అనటంలో ఉద్దేశం ఏంటంటే, ఆదాము అనే మొదటి మనిషి దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో, దేవుని ఆత్మకు ప్రతినిధిగా ఉండవలసిన వాడు సాతాను మాట విని తన ఆత్మను దేవుని చేతుల్లో నుండి సైతాన్ చేతుల్లో పెట్టాడు. తద్వారా మరణం వచ్చింది. అంటే దేవుని చేతుల్లో ఉన్న తన ఆత్మను సాతాను మాటలకు మోసపోయి తినదన్న పండు తిన్నప్పుడు ఆ ఆదాము యొక్క ఆత్మ సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయింది, కబంధ హస్తాల్లోకి వెళ్ళింది అనటంలో కూడా అతిశయోక్తి ఏమీ లేదు. ఆ విధంగా ఆదామును బట్టి మానవులందరూ ఆత్మలు సాతాను చెరలో, సాతాను ఉచ్చుల్లోకి వెళ్ళిపోయాయి. ఈ విధంగా సాతాను ఉచ్చుల్లోకి వెళ్ళినటువంటి మానవుల ఆత్మలను దేవుడు తిరిగి తన చేతుల్లోకి తీసుకోవటానికే సువార్త అనే పరిచర్య ద్వారా తన యొక్క దైవత్వాన్ని, మానవుల పట్ల దేవునికి ఉన్న ప్రణాళికను నోవాహు ద్వారా ప్రకటింపజేశాడు. ఇదంతటిని గురించి ఆకరణంలో మనకు సువార్త గురించి అవగాహన లేదు, కానీ నోవాహు సువార్త ప్రకటించినప్పటికీ ఆ సువార్తను ఎవ్వరూ అంగీకరించలేదు. అందరి ఆత్మలు దేవునికి సమీపించలేదు. కొరింథీ పత్రికలో పౌలు గారు అన్నట్లు, సిలువను వచ్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, మనకైతే అది దేవుని శక్తి అన్నట్టు నోవాహు కాలంలో నోవాహుకు దేవుని ఆత్మశక్తి ఉంది కనుక అతడు దైవజ్ఞానము చేత ఆ ప్రళయాన్ని తప్పించుకోవటానికి ఓడలో ప్రవేశిస్తూ తనతో పాటు భార్యను, 3 కుమారులు, 3 కోడళ్ళను తీసుకెళ్ళాడు. వాళ్ళు లోబడ్డారు. మిగతా వాళ్ళంతా రాబోయే ఉగ్రతను ఎప్పుడూ ఊహించలేదు. ఎందుకంటే అది వరకు పొలంలో వర్షపు చినుకు పడలేదు, భూమి ఆవరించి పంట పండించినట్టుగా ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక నోవాహు జలప్రలయం రోజున వర్షం వచ్చి దేవుడు జలసమాధి చేయబోతున్నాడు ప్రపంచాన్ని అంతా, మానవులందరూ తుడిచిపెట్టబడతారు అని చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. తద్వారా వాళ్ళకి అది వెరితనంగా అనిపించింది నోవాహు సువార్త. అయితే దేవుడు తాను చెప్పిన మాట జరిగించాడు. ప్రళయం రావడమే వచ్చింది, అందరూ కొట్టకపోయారు. సువార్తకు లోబడినటువంటి నోవాహు కుటుంబం, భార్య, కొడుకులు, కోడళ్ళు మొత్తం 8 మంది రక్షించబడ్డారు. అందుకే చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన అంటే దేవుడు, క్రీస్తు ఆత్మస్వరూపిగా ఉంటూ నోవాహులో ఉంటూ పనిచేశాడు.
నోవాహు దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు, దేవుని కుమారుడిగా ఎంచబడ్డాడు కనుక వారు రక్షించబడ్డారు. ఆ మాటలను కూర్చే పేతురు మొదటి పత్రిక 3:19 మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎఫ్సి పత్రికలో పౌలు గారు అనుబంధంగా 4వ అధ్యాయం 8వ వచనం 9వ వచనంలో ఆయన ఆరోహణమైనప్పుడు అనగా భూమి యొక్క క్రింది భాగంలోకి దిగిననియో అర్థం ఇచ్చుచున్నది కనుక ఆరోహణమైనక భూమి యొక్క కింది భాగంలోకి దిగిన అన్నాడు. ఆయన భూమి యొక్క కింది భాగాలకు దిగినప్పుడు చెరగా తీసుకెళ్ళి మనుషులకు ఈవులు ఇచ్చాను అని కూడా పౌలు గారు ప్రస్తావించాడు. అంటే యేసుక్రీస్తు మరణము, పునరుత్థానము, రక్షణ సువార్త ముగించి మానవుడిగా క్రీస్తు యేసులో సువార్త ప్రకటించాడు. నోవాహు ఆ దినాల్లో ప్రకటించినట్టు ఇక్కడ క్రీస్తు ప్రకటించాడు. ఈ క్రీస్తు సువార్త నశించుచున్న వారికి వెరితనంగా ఉపచ్చింది. అయితే యేసుక్రీస్తును దేవుడిగా స్వీకరించిన వారు ధన్యులు. ఈ విషయం అర్థం కాక దేవునికి వచ్చిన జ్ఞానం లేక ప్రభువును సిలువేసి చంపారు అని చెప్పేసి కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా పౌలు గారు సెలవిచ్చారు. వారికి తెలిసి ఉంటే ప్రభువును సిలువ వేసి చంపేవారు కాదు అంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనము యేసుప్రభు మానవ పాప పరిహారం సెలవులో చనిపోయిన తర్వాత మానవుడిగా చనిపోయాడు, మానవుడిగా సమాధి చేయబడ్డాడు. సమాధి కార్యక్రమం అంతా కూడా మానవ రూపంలో జరిగింది. కానీ సమాధిలో ఉంచబడిన తర్వాత క్రీస్తు యొక్క ఆత్మ భూమి కింది భాగాలకు దిగింది అని చెప్పి పౌలు అంటున్నాడు. ఎందుకు దిగింది అంటే అది వరకు హేబేలుతో మొదలుకొని ఏనోషు, కయ్యూను వీళ్ళందరినీ మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా హానోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీళ్ళందరినీ చరిత్రలో మనం చూస్తాం. అయితే దేవుని ఆత్మకు లోబడినటువంటి హేబేలు, హానోకు, ఏనోషు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, దానియేలు ఇలాంటి వాళ్ళందరూ కూడా నిరీక్షణకు ఆధారము లేనప్పుడే వారు దేవుని యందు భయభక్తులు కలిగి చనిపోయారు. వాక్యానికి లోబడి జీవించారు. ఏలియా, ఎలీషా, దానియేలు మున్నగవారు వీళ్ళందరూ కూడా సమాధిలో వారి ఆత్మలో ఉంటున్నాయి. వారి దగ్గరికి ఆయన ఆత్మస్వరూపిగా దిగినట్టుగా మనం గమనించవచ్చు. క్రీస్తు ఆత్మ తన యందు నిరీక్షణ ఉంచి చనిపోయినటువంటి వారి దగ్గరికి వెళ్ళి నేనే మీరు ఎదురు చూసినటువంటి విమోచకుడును అన్నట్టుగా వారికి పరిచయం చేసుకున్నప్పుడు వారి నిరీక్షణకు ఆధారము ప్రభు అని గమనించినప్పుడు ప్రభు సమాధి జయించి లేచేటప్పుడు అంటే ఆయన పునరుత్థానుడైనప్పుడు అది వరకు క్రీస్తులో ఉన్నటువంటి నిరీక్షణలో చనిపోయిన వారు ప్రభువును ఆయన సమాధి జయించి లేచేటప్పుడు వారు కూడా సమాధిలో నుండి బయటకు వచ్చినట్టుగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనంలో చూస్తాం. ప్రభు సమాధి జయించి లేచినప్పుడు ఆయన యందు నిరీక్షణ ఉంచినటువంటి వారు కూడా వారి ఆత్మలు లేచి వారి బంధువులందరికీ అవ్వబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభు సమాధి జయించి లేచినప్పుడు మానవుడుగా లేడు. ఆయన కొలసీ పత్రిక 1:18 ప్రకారం ఆయన మృతులలో నుండి తిరిగి లేచినప్పుడు ఆది సంభూతుడుగా ఉన్నాడు, ఆది సంభూతుడయ్యాడు. మానవుల మధ్య మానవుడిగా ఉండటానికైతే రక్తమాంసాల శరీరాల్లో మనిషిగా వచ్చాడు. కానీ రక్తమాంసాల శరీరంలో పాపం అనే చెరలో ఉన్నటువంటి ఆత్మలను విడిపించిన తర్వాత ఆయన పునరుత్థానంలో ఆత్మగా లేచాడు. అందుకే ఆయన యందు నిరీక్షించిన ఆత్మలు కూడా ఆయనతో పాటు సమాధుల్లోంటి బయటికి రావటం, ప్రభు తండ్రి కుడి పార్శ్వానికి వెళ్తున్నప్పుడు సాగనంపటం మనం చూస్తున్నాం. కనుక చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మస్వరూపుగా వెళ్ళటం అంటే మనమందరం కూడా శరీరంలో పాపమును బట్టి చెరలో ఉన్నాం. దేవుని ఆత్మకు ప్రతిరూపాలుగా ఉండవలసిన మనము మన ఆత్మలు సాతాను చెరలోకి వెళ్ళిపోయాయి ఆదాము చేసిన పొరపాటును బట్టి. రెండవ ఆదామైన క్రీస్తు చేసిన
ఆ పొరపాటును సరిదిద్దటాన్ని బట్టి మనమందరము ప్రజల దృష్టికి మనుషులుగా అగుపడుతున్నాం, కానీ దేవుని దృష్టిలో మనమందరము ఆత్మలమే. అందుకే సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అన్నాడు, నీరు, రక్తము, ఆత్మ. ఈ శరీరంలో ఉంటూ ఉన్నాము, మనం రక్తమాంసాల శరీరంలో ఉన్నాం. శరీరాన్ని విడిచిన తర్వాత మనకు రక్తమాంసాల సంబంధమైన శరీరానికి సంబంధం లేదు. మనం క్రీస్తు రూపంలో ఆత్మస్వరూపంలో వెళ్ళిపోతాం. అందుకే పునరుత్థానాన్ని గురించి సద్దుకాయలు ప్రభువును ప్రశ్నించినప్పుడు, పునరుత్థానంలో ఎలాగుంటారు మనుషులంటే వాళ్ళు పెళ్లి చేసుకోరు, పెళ్ళికి ఇవ్వబడరు, దేవదూత సమానులుగా ఉంటారు అన్నాడు ప్రభు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనంలో. కనుక పునరుత్థానంలో మనం అందరం ఆత్మలుగా ఉంటాం, శరీరాలు ఉండవు. ఎందుకంటే రక్తమాంసాల శరీరం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారని చెప్పాడు. కనుక ఈ రక్తమాంసాల శరీరం భూమి మీదే ఉంటుంది, కానీ పరలోకానికి చెల్లదు. క్రీస్తు కూడా పునరుత్థానం అయిన తర్వాత ఆత్మ కనుక ఆయన తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళాడు. రోమా 8:34 ప్రకారం మన కోసం తండ్రిని ఒప్పిస్తున్నాడు. నా పిల్లలు ప్రార్థిస్తున్నారు, చూడండి, ఆత్మలో ప్రార్థిస్తున్నారు, ఆత్మ ద్వారా ప్రార్థిస్తున్నారు. రోమా 8:26 ప్రకారం ఎలాగో యుక్తముగా ప్రార్థన చేయాలో ఆ యుక్తమైన ప్రార్థన నా పిల్లలు చేస్తున్నారు. నా పిల్లలకు నా ఆత్మను వారసత్వం ఇచ్చాను అని కూడా ప్రభు తండ్రిని కన్విన్స్ చేస్తూ మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నట్టుగా లేఖనం చెప్తా ఉంది. కనుక మానవ శరీరంలో మానవుని ఆత్మ ఉంది. దేవుడు మానవ శరీరంలో తన ఆత్మను ఉంచాడు. అందుకే సామెతల్లో నరుని హృదయము యెహోవా పెట్టిన దీపం అన్నాడు. నరుడు పాపం చేసి దీపాన్ని ఆపుకొని చీకటి అయిపోయాడు. ఈ చీకటిని వెలుగుగా మార్చడానికే వెలుగైన క్రీస్తు ఈ లోకానికి మనలాంటి శరీరంలోకి వచ్చాడు, కానీ ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు, పాపం అసలుకే లేదు. కనుక ఈ క్రీస్తును రక్షకుడిగా స్వీకరించినప్పుడు మన ఆత్మలు వెలిగించబడతాయి, ఆరిపోయిన దీపాలు వెలిగించబడతాయి. ఆ వెలిగించబడిన ఆత్మలు ప్రజలకు సువార్త ప్రకటించటానికే. వెలిగించబడిన నీవు ఆరిపోయే దీపాలను వెలిగించవా అనే ఒక ప్రశ్న మన ముందర సవాలు విసురుతూ ఉంది. కనుక మనమందరము శరీరంలో ఉన్నప్పుడు మన ఆత్మ చెరలో ఉంది. అదే ఆత్మ పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన ఆత్మను ఆశ్రయిస్తే, పాపంలో ఉన్న మన ఆత్మ దేవుని చేతుల్లోకి వెళ్ళినప్పుడు అది నిత్య జీవానికి దోహదపడుతుంది. అట్టి కృప మనందరికీ దేవుడు ప్రసాదించడానికి ఆయన చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మస్వరూపుగా వెళ్ళి సువార్త ప్రకటించి, ఈవులు అన్నాడంటే కృపావరాలు, ఈవి అంటే పరిశుద్ధాత్మ. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో ఒక్క ఆత్మలోనే 9 కృపావరాలు ఉన్నాయి. ఈ 9 కృపావరాలు ఒక ఆత్మ ద్వారా ఉన్నాయి. అందుకే మనం పరిశుద్ధాత్మలో వెలిగించబడితే 9 కృపావరాలు ఈవులను అనుభవించగలం. ఇట్టి కృప దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుడు సెలవు తీసుకున్నారు. దేవుడు ఇచ్చును గాక. ఆమేన్.